హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి భారీగా పోటీ ఉంది. దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో హాల్ టికెట్లు కూడా ఈ నెల 30 నుంచి విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఏప్రిల్ 20 నుంచి 15వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరించారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 16,347 పోస్టులకు గాను 5,67,000 మంది దరఖాస్తు చేశారు. 6 ఏళ్ల నుంచి డిఎస్సి భర్తీ ప్రక్రియ లేకపోవడంతో అభ్యర్థులు వాటిపైన ఆధారపడి పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి ప్రకటన చేసినప్పటికీ దాని నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఏడాది పూర్తయింది. ఇక పరీక్షలకు సమయం సరిపోదని కనీసం 90 రోజులు ఉండాలని, తెలంగాణ రాష్ట్రం తరహా జనరల్ అభ్యర్థుల వయసు 47 ఏళ్లకు పెంచాలంటూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ డిఎస్సి షెడ్యూల్ ఎలాంటి మార్పు లేదని తేల్చెప్పింది. దీంతో ఇక డిఎస్సికి దరఖాస్తు చేసిన వారంతా పరీక్షకు సన్నద్ధం అవటం తప్పనిసరి అయింది. ఇక జూన్ 6 నుంచి జూలై 6 వరకు నెల రోజుల పాటు పరీక్షలు జరుగుతాయి. డిఎస్సిలో టీజీటీ ప్రిన్సిపాలు అలాగే పీజీటీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష వెయిటేజీ 20% ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, టీజీటీ పోస్టులకు, స్కూల్ అసిస్టెంట్లకు, ఎస్జీటీ పోస్టులకు ఈ మూడింటికి మాత్రమే ఉపాధ్యాయ అర్హత పరీక్ష వెయిటేజీ అంటే టెట్ వెయిటేజీ 20% ఉంటుంది. మిగిలిన ప్రిన్సిపాలు పీజీటీలకు 100% మార్కులకు పరీక్ష నిర్వహించడం జరుగుద్ది. ఇది ఫ్రెండ్స్, మొత్తం మీద ఏంటంటే రేపటి నుంచి హాల్ టికెట్లు అంటున్నారు. ఎంతవరకు మనం అది గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.